సెంట్రల్ యూనివర్సిటీ అంటే కేంద్రీయ విద్యాలయం, అక్కడ ఎంతోమంది మేధావులను ప్రసవించే దేవాలయం. అటువంటి చోటనే మహిళలకు రక్షణ లేకపోతే ఇంకెక్కడ మహిళలకు రక్షణ దొరుకుతుంది? ఒక లేడీస్ హాస్టల్లోకి అగంతకులు అర్ధరాత్రి వెళ్ళి బాత్రూంలో తొంగి చూస్తున్నారంటే ఏం చేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం? ఏం చేస్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం? అమ్మా అనిత గారు ఎన్నో మాట్లాడతారే, ఏం చేస్తున్నారు మీరు? ఏం జరుగుతూ ఉంది? నీకు చేత కాకుంటే రాజీనామా చేసి వెళ్ళిపో. ఇంకా లేరా? ఎవరు లేరా తెలుగుదేశం పార్టీలో? ఎంతసేపు జగనన్నను తిట్టిన వాళ్లకు తిడుతూ ఉంటే నాకు హోమ్ మినిస్టర్ ఇస్తారనుకున్నారా ఏంది మీరు? ప్రతిరోజు దాడులు, అత్యాచారాలు, అఘాయిత్యాలు ఇదే అదనుగా సాగుతూ ఉంది. కానీ ఎక్కడన్నా కానీ మీరు ఎక్కడైనా ఒక చోట ఖండిస్తున్నారా? ఒక చోట మాట్లాడుతున్నారా? రండి, ఏం జరిగిందో మమ్మల్ని యూనివర్సిటీలోకి రానియరు. మీరన్నా వచ్చి తెలుసుకొని ప్రజలకు విషయం తెలియజేయాలి కదా, ఏం జరుగుతుంది లోపల విషయం. అంతమంది అమ్మాయిలు అర్ధరాత్రి 2 గంటల కాడ బయటికి వచ్చి వీ వాంట్ జస్టిస్ అని నినాదం చేస్తున్నారంటే ఎటుపోయింది రాష్ట్రం? ఎటుపోయింది ప్రభుత్వం? ఏమైపోతుంది? మహిళల మీద ఏం దాడులు చేస్తున్నారు? ఏమవుతుంది? ఏం అర్థం కాకుండా ఉంది. ఎంతసేపు ఉంది. ఈరోజు చూస్తే ఈ యూనివర్సిటీలో అంత రగడ జరుగుతుంది ఆడపిల్లల మీద. ఇది 3వసారి. సెంట్రల్ యూనివర్సిటీ స్టార్ట్ అయినప్పటి నుంచి 3వసారి. పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారు? పోలీసులకు మీరు ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు? ఎంతసేపు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయమని చెప్తున్నారా? మహిళలను గాలికి వదిలేశారా? రాష్ట్రంలో ఉండే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండే మహిళల మానదన్న ప్రాణాలన్నింటినీ గాలికి వదిలేసి మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీలో ఉండి యాక్టివ్గా ఎవరు పనిచేస్తున్నారు, ఎంతసేపు వాళ్ళ మీద దాడులు చేయించడము, కేసులు పెట్టించడము ఇవి చేస్తున్నారు. కానీ ప్రజాపాలన ఎక్కడ మీరు చేస్తున్నారు? ఎంతసేపు ప్రజా వ్యతిరేక పాలన 8 నెలల నుంచి కొనసాగుతుంది. కానీ ప్రజారంజక పాలనే లేదు ఈ కూటమి ప్రభుత్వంలో.